అంటే నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటే ఏంటి అంటే కొన్ని చోట్లలో మనకి పెరిఫెరల్ నర్వ్స్ ఉంటాయి, మనకు అన్ని సప్లై చేసేది సెన్సేషన్ కానీ పవర్ కానీ బ్రెయిన్ నుంచి వచ్చేది త్రూ స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్, పెరిఫెరల్ నర్వ్స్. సో నర్వ్స్ అనేవి ప్రతి చోట బాడీలో సెన్సేషన్కి ప్లస్ పవర్కి అంటే మూమెంట్కి మజిల్ యాక్టివేట్ చేయడానికి ఉంటాయి. సో ఆ నర్వ్స్ కొన్ని చోట్ల టైట్ స్పేసెస్ నుంచి వెళ్తాయి. సో ఆ స్పేసెస్లలో కొన్ని డిజీజెస్ వల్ల నర్వ్ ఎంట్రాప్ కాగలుగుతుంది, అంటే ఆ స్పేస్ ఇంకా కూడా టైట్ అయ్యి నర్వ్ మీద ప్రెషర్ రాగలుగుతుంది. సో నర్వ్ మీద ప్రెషర్ వస్తే ఏమవుతుంది, ఏ నర్వ్కి ఏమవుతుంది అండ్ దానికి ఏం చేయాలి, సో ఇవి మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడదాం. సో ఈ ఫస్ట్ వీడియోలో మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుదాం. ఎందుకంటే కామన్గా అన్నిటికన్నా కామన్గా ఉండేది, అన్నిటికన్నా కామన్గా వినేది నర్వ్ సిండ్రోమ్స్ గురించి ఇది ఒకటి. సో కార్పల్ టనల్ ఏంది అంటే మనకి రిస్ట్కి ఫ్రంట్ సైడ్లో ఉంటుంది కార్పల్ టనల్, మనకి రిస్ట్కి పామ్కి. సో కార్పల్ టనల్ ఏం చేస్తుంది అంటే మనకి చెప్పాలంటే ఫింగర్స్ని జరిపే మేజర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, మనకి హ్యాండ్కి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉంటాయో రిస్ట్కి ఫ్రంట్ సైడ్లో వెళ్ళేవి, అవన్నీ ఒక టైట్ స్పేస్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఫోరామ్ ఎంత థిక్ ఉందో. సో ఆ టెండన్స్ అవన్నీ ఒక టైట్ స్పేస్, ఒక కార్పల్ టనల్ అనే స్పేస్ కింద వెళ్తాయి. సో ఫ్రంట్లో ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ అనేది ఉంటుంది, వెనకాల మనకి రిస్ట్ బోన్స్ ఉంటాయి. సో వీటి మధ్యలో ఒక టనల్ లెక్క మనకి